హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు మన క్లాస్ ఏంటంటే బౌద్ధ మతం. ఈ బౌద్ధ మతాన్ని స్థాపించింది గౌతమ బుద్ధుడు. మన బుద్ధుడి యొక్క అసలు పేరమ్మ సిద్ధార్థుడు. మన బుద్ధుడి యొక్క అసలు పేరు ఏం పేరమ్మా? సిద్ధార్థుడు. మన గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం 563వ సంవత్సరంలోని నేపాల్లో కపిలవస్తు అనే ప్రాంతంలో ఉన్న లుంబిని వనంలో జన్మించడం జరుగుతుందమ్మా. లుంబిని వనంలో జన్మించడం జరుగుతుంది. అలాగే బుద్ధుని యొక్క తండ్రి శుద్ధోధనుడు. బుద్ధుని యొక్క తండ్రి ఎవరమ్మా? శుద్ధోధనుడు. మన బుద్ధుని యొక్క తల్లి మహామాయ లేదా మాయాదేవి అని కూడా ఉంటుందమ్మా. మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలి, ఓకేనా? అలాగే మన బుద్ధుడు జన్మించిన 7 రోజుల టైంకి తన తల్లి అయిన మహామాయ చనిపోవడం జరుగుతుందమ్మా. అలాగే తర్వాత తన పినతల్లి అయిన గౌతమి ప్రజాపతి బుద్ధుడిని పెంచడం జరుగుతుందమ్మా. అలాగే మన బుద్ధునికి 19వ సంవత్సరంలో వివాహం జరుగుతుందమ్మా. ఎవరంటే బుద్ధుని యొక్క భార్య పేరు యశోధర. బుద్ధుని యొక్క భార్య పేరు యశోధరమ్మ. అలాగే బుద్ధుని యొక్క కుమారుడు రాహులుడు. బుద్ధుని యొక్క కుమారుడు ఎవరమ్మా? రాహులుడు. అలాగే మన బుద్ధుడు తన 29వ ఏట మహావినిష్క్రమణ చేస్తాడమ్మా. అంటే తన ఇంటిని వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే గౌతమ బుద్ధుడికి 35 సంవత్సరాల టైంలో తన 35వ సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో ఉన్న ఉరువేల గ్రామంలో ఒక రావి చెట్టు దగ్గర జ్ఞానం చేస్తాడమ్మా. ఎక్కడ? రావి చెట్టు దగ్గర జ్ఞానం చేస్తాడు. ఈ జ్ఞానం మొత్తం 49 రోజులు చేస్తాడమ్మా. జ్ఞానం ఎన్ని రోజులు చేస్తాడంటే 49 డేస్ చేస్తాడమ్మా. చివరి రోజైన 49వ రోజు జ్ఞానోదయం పొంది సిద్ధార్థుడు ఏమవుతాడంటే బుద్ధుడిగా మారడం జరుగుతుందమ్మా. ఈ బుద్ధుడు అంటే అర్థం ఏంటి? జ్ఞాని అని అర్థం. జ్ఞాని. బుద్ధుడు అంటే అర్థం ఏంటమ్మా? జ్ఞాని. అలాగే తన జ్ఞానోదయం చేసేటప్పుడు ఈ ఉరువేల గ్రామంలో బుద్ధునికి సహాయం చేసిన స్త్రీ పేరే సుజాత. ఏం పేరమ్మా? సుజాత. అలాగే బుద్ధుడు తన 80వ ఏట ఇప్పుడమ్మా తన 80వ సంవత్సరంలోని అంటే క్రీస్తు పూర్వం 483వ సంవత్సరంలోని కుశీనగరంలో నిర్యాయం అవుతాడమ్మా. అంటే చనిపోవడం జరుగుతుంది. బుద్ధుడు పుట్టడం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 563వ సంవత్సరంలో లుంబిని వనంలో జన్మిస్తాడు. అలాగే చనిపోవడం 80వ సంవత్సరంలోని, అంటే తనకు 80 సంవత్సరాలు వచ్చిన టైం అప్పుడు క్రీస్తు పూర్వం 483వ సంవత్సరంలోని కుశీనగరంలో బుద్ధుడు చనిపోవడం జరుగుతుందమ్మా. అలాగే బుద్ధుడి యొక్క ఇతర పేర్లు ఏంటంటమ్మా? సాత్యముడు, తథాగతుడు, అంగీరసుడు, గౌతముడు అనే పేర్లతో పిలవడం జరుగుతుందమ్మా. బుద్ధుడి యొక్క గుర్రం పేరమ్మా చాలా ఇంపార్టెంట్, కంటక. బుద్ధుని యొక్క గుర్రం పేరు ఏం పేరమ్మా? కంటక లేదా కంతక అని ఉంటుందమ్మా. అలాగే బుద్ధుని యొక్క రథసారథి చెన్నుడు. అలాగే బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలు త్రిపీఠకాలు. ఈ త్రిపీఠకాలు అంటే 3 అమ్మా. 1 వినయ పీఠక, 2 సుత్త పీఠక, 3 అభిధమ్మ పీఠకమ్మ. గుర్తుంచుకోవాలి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతి బౌద్ధ క్షేత్రానికి పేరు ప్రతిష్టలు తెచ్చిందమ్మా. అలాగే బావికొండ బౌద్ధ క్షేత్రం ఎక్కడ ఉందంటే మన విశాఖపట్నం, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం జిల్లాలో ఉంటుంది.